నిన్న మొన్నటి వరకు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా ఎందుకిలా మారిపోయారు? క్షేత్రస్థాయి పరిస్థితులపై వాస్తవ అంచనాలు వచ్చిన తర్వాతే జగన్ ఈ మాటలు అన్నారా, లేక అధికారంలో ఉండి కూడా ఇలాంటి సెంటిమెంట్ ప్రయోగాలతో లాభం వస్తుందనుకుంటున్నారా? ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరికైనా అనుమానం రాక మానదనే చెప్పాలి. సోమవారం నాడు జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మచిలీపట్నంలో పర్యటించారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో జగన్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇవి అధికార వైసీపీలో కూడా దుమారం రేపుతున్నాయనే చెప్పొచ్చు. రాష్ట్రంలో ఎన్నికలు బాగా జరుగుతాయనే నమ్మకం రోజు రోజుకు సన్నగిల్లుతోంది అంటూ ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించారు. కారణం ఏమిటంటే ఆన్గోయింగ్ పథకాలకు కూడా బటన్ నొక్కిన సందర్భాల్లో కూడా అక్క చెల్లెమ్మలకు డబ్బులు పోకుండా కావాలని ఆపుతున్నారు. ఇష్టానుసారంగా అధికారులందరినీ మార్చేస్తున్నారు. రావాల్సిన మంచేది ప్రజలకు చేరకుండా అడ్డుకుంటున్నారు. ఇన్ని కుట్రలు ఎందుకు చేస్తున్నారంటే పేదలకు మంచి చేసే జగన్ ఉండకుండా చేసేందుకే అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే ఎక్కడైనా బటన్ నొక్కితే వెంటనే ఆ డబ్బు ఖాతాలకు చేరుతుంది, చేరాలి కూడా. కానీ ఎప్పుడో నొక్కిన బటన్కు ఇప్పుడు అంటే ఎన్నికలకు కేవలం వారం రోజుల ముందు ప్రజల ఖాతాలకు చేరేలా ప్లాన్ చేశారంటే దీని వెనక రాజకీయ కోణం ఉందనే అనుమానాలు ఎవరికైనా రావడం సహజమే. పైగా జగన్ నిన్న మొన్నటి వరకు గత 5 ఏళ్ల తన పాలనలో ప్రజలకు డీబీటీ ద్వారా నేరుగా 2,70,000 కోట్ల రూపాయలను వాళ్ళ ఖాతాల్లోకి జమ చేసినట్లు చెప్తున్నారు. మీకు మంచి జరిగితేనే తనకు ఓట్లు వేయమని కూడా ఆయన బహిరంగ సభల్లో పిలుపునిస్తున్నారు. ఇంత భారీ మొత్తంలో ప్రజలకు అందజేసిన జగన్ ఒక్క విడత సాయం చేయకపోతే ఓటు వేయలేనంతగా ఆయనపై లబ్ధిదారులు పగ పెంచుకుంటారా అంటే ఖచ్చితంగా నో అనే చెప్పొచ్చు. అధికారులను ఇష్టానుసారం మారుస్తున్నారంటూ జగన్ ఇప్పుడు ఆరోపిస్తున్నారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఆరోపణలు వచ్చిన అధికారులను బదిలీ చేయడం ఇదేమీ కొత్త కాదు, మొదటిసారి కూడా కాదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, పలు రాష్ట్రాల్లో డీజీపీ సీఎస్లను మార్చిన సందర్భాలు కూడా ఎన్నో. ఈ విషయం జగన్ కు తెలియదు కూడా కాదు. వైసీపీ అధినేతగా అంతా తానై ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఎన్నికలు బాగా జరుగుతాయనే నమ్మకం రోజు రోజుకు సన్నగిల్లుతున్నాయని చెప్పారంటే ఇది ఖచ్చితంగా పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతం పంపే ప్రమాదం ఉందనే ఆందోళన వైసీపీ నేతల్లో వ్యక్తమవుతుంది. సహజంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఇలాంటి ఆరోపణలు చేస్తాయి. కానీ జగన్ మాత్రం అందుకు భిన్నంగా తానే సీఎంగా ఉండి ఇంతటి కీలక వ్యాఖ్యలు చేశారంటే ఎక్కడో లెక్క తేడా కొడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.